ఎల్సిఎస్ ఫౌండేషన్ తరఫున మేము కూచిపూడి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మా మిస్సెస్ కూచిపూడి డాన్స్ టీచర్. ఈ మధ్య మేము కాళహస్తిలో కూడా పెట్టొచ్చాం. నాకు శ్రీనివాస మాస్టర్ గారు నాకు 10 years ముందే తెలుసు. అంటే ఆ రోజుల్లో మేము టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసి టీచర్స్కి అవార్డ్స్ ఇచ్చేటప్పటి నుంచి నాకు మాస్టర్ గారి పరిచయం. చాలా మంచి మనిషి. చాలా లాంగ్ సంవత్సరాల తర్వాత ఇక్కడ మేము కలిసాం. అది నా మిత్రుడు రాజశేఖర్ ప్రోత్సాహంతో. ఇక్కడ పిల్లలు ఇందాక సంగీతం చేశారు. నాకు నాగలక్ష్మి గారితో పెద్దగా పరిచయం లేదు మేడం. సౌమ్య గారు సంగీతం నేర్పించే వేళ ఆ మేడం గారు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. శ్రీశైలంలో సమ్మర్లో మనకి ప్రోగ్రామ్ ఉంది, మాకు వచ్చింది. మీ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను శ్రీశైలంలో చేపిస్తాను. నేను ఆ పిల్లల చేత మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి, నా నెంబర్ తీసుకోండి. శ్రీశైలం ఉంది, మళ్ళీ కాళహస్తి ఉంది. మేము టెంపుల్స్లో పెడుతుంటాం. మీ పిల్లలు అక్కడ శ్రీశైలంలో చేపిస్తాను. రాజశేఖర్ గారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం మిత్రుడు. చాలా సంతోషం, ఎందుకంటే నేను వీళ్ళందరికీ కొంచెం చాలా లాంగ్ బ్యాక్. రాజశేఖర్తో లాంగ్ బ్యాక్ కలిశాను, మాస్టర్ గారితో చాలా సంవత్సరాలు కలిశాను. ఇంకా మా మిత్రుడు రంగారావు గారు అయితే ఆయన మంచి ప్రవచనకర్త. ఆయన ప్రవచనం చెబుతూ ఉంటే వినాలనిపిస్తుంటుంది అంతే మనకి. అలా నా తెలిసి ఇందాక ఎందుకో చాలా తక్కువ సమయంలో ముగించారు, కానీ ఆయన ప్రవచనం చాలా బాగుంటుంది. ఇక మా పెద్ద ఆయన వెంకటేశ్వర గారి గురించి అంటే నాతోటి ఆయన 16 సంవత్సరాలు. నాకు బాబు పుట్టినప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. మా కార్యక్రమాలకు వచ్చారు ఈ దేవాలయ ప్రాంగణంలో. నన్ను కూడా పిలవటం, ఈ గౌరవం నాకు ఇవ్వటం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ గారు. మీ స్పీచ్ అనేది బాగుంది అని నేను చెప్పనండి, ఎందుకంటే బాగుంది బాగలేకపోవటం అనేది అది ఏ ప్రక్రియలోనే ఉంటుంది. కానీ వచ్చిన ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే విధంగా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చినటువంటి విధానం బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.